చెట్టును బట్టే గాలి, కానీ అంతకు మించి వీస్తే కొమ్మలు విరిగిపోతాయి, చెట్టు కూడా పడిపోతాయి. అదే పరిస్థితి ఈరోజు బంగ్లాదేశ్. మన T20 వరల్డ్ కప్లో ఆడంటారా అంటే ఆడలేదు. ఎందుకురా అంటే మాకు భారత్లో సమస్యలు ఉన్నాయి, భద్రతా సమస్యలు, కాబట్టి మాకు వేరే దగ్గర పెట్టండి. మీరు పాకిస్తాన్కి ఎలాగైతే హైబ్రిడ్ పద్ధతిలో శ్రీలంకలో పెట్టారో మాకు కూడా శ్రీలంకలో పెట్టండి. మీకు శ్రీలంకలో పెట్టడం ఏంటారా పెదవల్లారా? మీకేం మైండ్ ఉందా లేదా, బుద్ధి బుర్ర ఉందా లేదా? మీకు ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను, మీకెందుకు అవన్నీ, భద్రతా పరంగా ఎటువంటిది లేదు అని ICC ఎంత చెప్పినా సరే వినలేదు కదా. దాన్ని వ్యతిరేకించి మరి వాళ్ళు ఆడలేదు, T20లో ఆడలేదు. ఇప్పుడు ఆ సంక్షోభం అనేది తెలుస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఎలాగుందో తెలుసా? 7 ఒక్కసారిగా రాజీనామా చేయాల్సి వచ్చింది డైరెక్టర్లు. ఒక్క ఏప్రిల్ 4వ తారీఖునే 4 డైరెక్టర్లు రాజీనామా చేశారంట. ఇప్పుడు దీని గురించి BCB చైర్మన్ అయినటువంటి ఇస్లాం అమీనుల్ లేదా అమీనుల్ ఇస్లాం ఇతను మాట్లాడుతున్నాడు, నేనైతే రాజీనామా చేయకుండా చివరి వరకు ఉంటాను, దృఢంగా ఉంటాను, కూర్చొని ఉంటాను, నాకు ఈ అవినీతితో సంబంధం ఏమీ లేదు, మేము T20 ఆడకపోయినందుకు ఈ వచ్చినటువంటి ఈ సంక్షోభం అని చెప్తున్నాడు. ముఖ్యంగా 7 సభ్యులైతే రాజీనామా చేశారు, సభ్యులు కాదు డైరెక్టర్లే. అందులో ఏప్రిల్ 4వ తారీఖున 4 చేశారు. ఇష్టియాక్ సాదెక్, అమ్జాద్ హోషియన్, యాజర్ మహమ్మద్ ఫైజల్, వీళ్ళు రాజీనామా చేశారు. అంతకుముందు 3 చేశారు. మొత్తం 7 ఈ రాజీనామా చేశారు. నేనైతే దేశానికి సేవ చేయడం కోసం ఉంటాను, మా డైరెక్టర్లు అందరూ చాలా నీతిపరులు, అవినీతి చేశామని చెప్తూ ఏవేవో రకరకాల కారణాలతో రాజీనామా చేయించారు, ఇదంతా కూడా ఒక కుట్ర, నేనైతే మా టీం కోసం కష్టపడతానని అమీనుల్ ఇస్లాము తనను తాను రక్షించుకుంటున్నాడు. అంటే ICCతో పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుంది? ICCతో పెట్టుకున్న BCCIతో పెట్టుకున్న ఒకటే. BCCI ఈక్వల్ ICC, ICC ఈక్వల్ BCCI. కాబట్టి ఎవడు ఏం చెప్పినా వినేయకూడదు. ఈరోజు పాకిస్తాన్ వాడు ఆడటం మానేశాడా? పాకిస్తాన్ వాడు ఆడుకుంటున్నాడు. వాడు వచ్చాడు శ్రీలంకలో ఆడాడు, ఇండియాతో కూడా ఆడాడు, భారత్ను కూడా బ్యాన్ చేశాడు. వాడు భారత్తో ఆడమన్నాడు మొదటి వరకు కూడా, లాస్ట్కి ఏమైంది? భారత్తో కూడా ఆడాడు. ఎవడు ఎరుపప్పు అయ్యారు? మీరే ఎరుపప్పులు అయ్యారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి, మన ఎన్నికల్లో జరిగినటువంటి అవినీతికి కూడా వీళ్ళకి సంబంధం ఉందంట. అందుకే వీళ్ళు రాజీనామా చేయాల్సి వచ్చింది. T20 ఆడకపోవడానికి నిర్ణయం ఏంటి? మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎవడా నిర్ణయం తీసుకోమన్నాడు? ఇప్పుడు బోర్డు డబ్బులు ఇవ్వడం లేదు ICC, మరి దీన్ని ఎవడేం మాట్లాడతాడు? ఎవడు పెట్టుకుంటాడు? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి మీరే ఏదో ఒకటి చేసుకోండి అంటే వాళ్ళు భయపడిపోయి కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమందిని రాజీనామా చేయించారు. ఇప్పుడు డబ్బులు ఎక్కడ వస్తాయి? ICC ఉంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేది. ICC డబ్బులు ఇస్తానని చెప్తుంది ఇప్పటికీ కూడా. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఇచ్చింది. BCB ఏదైతే ఉందో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, దాని మెయింటెనెన్స్కి ఎవడిస్తాడు? ICC ఈరోజు అన్ని దేశాలకు చెందినటువంటి, అంటే బోర్డులో సభ్యులుగా ఉన్న అన్ని దేశాలకి మెయింటెనెన్స్ ఇస్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? 90% భారతదేశం నుండి వస్తుంది. అందుకే అందరూ అన్నీ మూసుకొని వింటారు ICC మాట, BCCI మాట. కానీ వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. చివరికి ఏమైంది? ఇప్పుడు రాజీనామాలు చేయడమే కాదు, రేపు BCB అనేదే ఉండదు. ఆ BCBలో ఎవడో చాట్ పేరుకే ఉంటుంది అంతే. ఇప్పుడు ICC ఏమంటుంది? మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తామంటది. కానీ ఏం చేయాలి అదే చేస్తా, ఎంత చేయాలో అంతే చేస్తా. దానికి ఒళ్ళు మండదా? నువ్వు T20ని ఇచ్చేస్తావా, బహిష్కరిస్తావా? బహిష్కరిస్తే వాళ్ళకి మండదా?